హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాన్లాగ్స్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడు ఈ ఉగాది రోజు ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మార్నింగ్ కొంచెం లేచి పూజ చేసేసుకొని, మనకు పండగ అంటే ముందే ఉంటుంది కదండి, ఏవో పనులు చేసేసుకోవాలి కదా. ముందు రోజు నుంచే హడావిడి చేసేసుకుంటూ ఉంటాము. ఏదో చేసాము, లెగటానికి తిప్పలు పడుతున్నారు. మా పాప ఏమో ఇలాగా దేవుడికి బొట్లు అవి పెట్టేస్తుంది. నేనేమో మా బాబుని లెగరా అంటే లెగట్లేదు. ఈరోజు ఆదివారం అయినా సరే ఉగాది కాబట్టి చిన్న స్మాల్గా ఏమీ నాన్ వెజ్ లేకుండా ఏదో ఒకటి వండేయమ్మ అన్నారు, కానీ మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి కొబ్బరి పాలన్నము బంగాళదుంప కుర్మా చేద్దామని డిసైడ్ అయిపోయారు. ముందుగా మిక్సీ పెట్టుకోవాలి. ఒక 4 కొబ్బరి చిప్పలు అయితే తీసుకున్నాను పెద్దవి. అవి చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని బాగా అలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలో ఒక క్లాత్ పెట్టుకొని అలా చిక్కగా పాలొచ్చేలాగా పిండుకోవాలి. మళ్ళీ ఆ పిప్పుని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ ఒక లోటాడు నీళ్ళు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఇంకొక లోటాడు పాలు వస్తాయి. ఆ కొబ్బరి చిప్పలు పెద్దవే కాబట్టి ఆ గిన్నెడు పాలు వచ్చినాయి. పాలు మొత్తం తీసేసి అలా పక్కన పెట్టుకొని మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదా, ఎంతవరకు వచ్చినాయో చూద్దాం. ప్రెజర్ పోయాక బంగాళదుంపలు చిల్లులు జాలీలో వేసేసుకొని చల్లారాక అవి వలుచుకుందాం. మనం ఇంతలో కర్రీ ప్రిపరేషన్ కోసం కుక్కర్ పెట్టేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ సరుకులు 2 వేసేసుకొని అలా వేపుకుందాం. ఈరోజు బంగాళదుంప కుర్మా కొబ్బరి రైస్ కాబట్టి ఇలా చేస్తున్నాం అన్నమాట. బిర్యానీ సరుకులు వేసేసుకొని అవి వేగుతూ ఉంటాయి. మనం ముందుగా ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకున్నాము కర్రీ కోసం. కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే బాగుంటుంది. ముందుగా పండగ అంటే మా సందులో మంచి హడావడిగా ఉంటుందండి. మేము ఇలాగ ఈ గుడికి వెళ్దాం ఆ గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకొని అందరం ఒకే మాట మీద ఉండి సరదాగా పండగలు వచ్చినప్పుడు అందరం కలిసి గుడికి వెళ్తామండి. గంగానమ్మ గుడికైనా ఏదైనా అకేషన్, ఇప్పుడు పిక్నిక్లకైనా అలా అందరం కలిసి వెళ్తాం. అందరం ఒకే మాట మీద ఉండి ఇంకా వినాయక చవితి అయితే చెప్పక్కర్లేదు, సరదాగా సందంతా సందడిగా ఉంటూ బోల్డ్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం, సరదాగా ఉంటాం అనమాట. అందరం ఇలా ఒక మాట మీద ఉండి పండుగలు వచ్చినప్పుడు సరదాగా ఒక ఆటోనో వ్యానో ఏదో ఒకటి మాట్లాడుకొని అందరం కలిసి వెళ్తాం అనమాట. ఇంకా మిగతా టైంలో ఎవరి పనులు వాళ్ళు బిజీగా అయిపోతారు కాబట్టి ఆ టైం కలుసుకోలేం, అంతే. ఈ పండుగ రోజుల్లో చక్కగా సెలవు బట్టి ఫ్రెండ్స్తో ఇలా సెలబ్రేషన్ చేసుకుంటూ గుడికి వెళ్తూ ఇలా మా ఉగాది చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు కర్రీ కోసమని మనం బిర్యానీ సరుకులు వేసేసుకొని ఒక టమాటా, ఉల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు అవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అది నూనెలో వేసేసుకొని వేగాక నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేరేగా ఉంది కాబట్టి నేను తర్వాత వేసుకుంటాను. ఇది అలా ఆయిల్లో మగ్గుతూ ఉంటుంది. మనం ఇంతలో బంగాళదుంపలు చల్లారిపోయినాయేమో చూసుకొని అవి వలిసేసుకుందాం. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరైతే ఉగాది ఎలా చేసుకుంటారు? మీరు కూడా ఇలాగే అమావాస్య రోజు, ఉగాది రోజు ఇలాగే అమ్మవార్లకి ఉపహారాలు పెట్టుకుంటారు? ఇలా పెట్టుకుంటే ఎవరి ఊర్లో ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఈ టైంలో వేసేస్తే పచ్చి వాసన పోయేలాగా వేయించేసుకుందాం. ఇలాగా ఆ మసాలాలో ఆయిల్ తేలుతూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఈ టైంలో వేసేసుకుంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ కుక్కర్లో నేను కొబ్బరి పాలన్నం చేద్దాం అనుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసాను కర్రీని. బంగాళదుంపలు కట్ చేసేసుకున్నాను, అవన్నీ మగ్గినాయి కాబట్టి వేసేసుకొని కలిపేసుకున్నాను మొత్తం. ఈ టైంలో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని చూసుకుందాం. అది అలా కలుపుతూ ఉండగానే పక్కన కొబ్బరి పాలనానికి రెడీ చేసుకుందాం. అదే కుక్కర్లో పాన్ వేడిగానే ఉంది కాబట్టి 2 గరిటెలు ఆయిల్ వేసేసుకొని బిర్యానీ సరుకులు వేసేసుకొని దీనికి పెద్దగా మసాలా పొళ్ళు
అలాంటివి ఏం అక్కర్లేదు. ఎలా మనం ఎన్ని మసాలా పొడులు వేసుకున్నా సరే కొబ్బరి పాలు కాబట్టి వైట్ రైస్ లానే ఉంటుంది కాబట్టి మనం ఉన్న స్పైసెస్తోని వేసేసుకొని చేసేసుకోవచ్చు. ఒక దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఒక యాలక్కాయి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని వేయించుకుంటూ ఉందాం. ముందుగా ఒక లోటానర నేను బియ్యం కడిగేసి నానబెట్టేసుకున్న సోనా మసూరి ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టాను అంతే. ఇవి ఇలా మగ్గుతూ ఉంటాయి కాబట్టి మనం బియ్యం నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని వేయించుకుంటూ ఉందాం. కర్రీ పక్కన అడిగట్టేస్తుంది కాబట్టి మనం ఇందాక కారం వేయాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసేసుకొని ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని వేసేసుకుందాం. వేసుకొని కర్రీ పని అయిపోయాక మనం ఈ కొబ్బరి పాలన్నంలోకి వచ్చేద్దాం. ఉప్పు కారం వేసేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాం. మ్యాక్సిమం బంగాళదుంపలు ఉడకబెట్టేసాం కాబట్టి అది త్వరగానే ఒక 5 మినిట్స్లో ఉడికిపోద్ది కర్రీ. మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయినట్టే. అది అలా అవుతూ ఉంటుంది. మనం రైస్ చూసుకుందాం. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకున్నారో ఉగాది? మూత పెట్టేసుకుందాం. అది మ్యాక్సిమం అయిపోయినట్టే కర్రీ. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని అది కూడా వేయించేసుకుందాం. మిస్టేక్ ఏం జరిగిందంటే నేను వేసే రైస్కి కుక్కర్ కూడా చాలదు కాబట్టి మళ్ళీ వేరే బ్యాండీలో మార్చాల్సి వచ్చింది. అందులోనే కొంచెం ఉప్పు కూడా సరిపోయేలాగా ఈ టైంలోనే వేసేసుకుందాం. నానబెట్టిన రైస్ ఉంది కదా, అది వేసేసుకొని మొత్తం శుభ్రంగా కలిపేసుకొని మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో లోటాన్నర అన్నాను కాబట్టి నేను ఒక గిన్నెతో కొలుచుకున్నాను. ఆ గిన్నెడు కొబ్బరి పాలు వచ్చినాయి కాబట్టి సరిపోయింది. నేను ఒక గిన్నె రైస్ తీసుకున్నాను. గిన్నె ఫుల్గా వచ్చేసినాయి కాబట్టి పాలు నాకు రైస్కి సరిపోయినాయి. ఇప్పుడు మనం ఇందాక కర్రీలో మసాలా పొడి వేయటం మర్చిపోయాం. గరం మసాలా కూడా నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం అందులో వేసేసి కలిపేసి పక్కన పెట్టేసాం. ఇప్పుడు మనం ఈ రైస్లో కొంచెం మసాలా పొడి వేసేసి మొత్తం శుభ్రంగా కలిపేసుకొని ఆ గిన్నెతో పాలు అందులో వేసేసుకుందాం. నేను ఆ కుక్కర్ సరిపోద్దో చాలదో అన్నట్టు వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఉడికాక మళ్ళీ ఎక్కువ పైకి వచ్చేస్తుందని భయం వేసి ముందుగానే వేరే దాంట్లోకి చేసాను. ఈ టైంలో శుభ్రంగా కలిపేసుకొని ఉప్పు కూడా చూసేసుకొని అలా మీడియం ఫ్లేమ్లో అలా ఉంచుకున్నాం. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది కూడా 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో రైస్ మగ్గుతూ ఉంటే కొబ్బరి పాలన్నం రెడీగా అయిపోతుంది. ఉగాది స్పెషల్గా చాలామంది అయితే చికెన్ వండుకుంటారంట. మేమైతే ఎప్పుడు వండుకోలేదు. ఇది ఇప్పుడు అలాగా రైస్ కూడా అయిపోవచ్చింది కాబట్టి ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ చేసేద్దాం. వేడివేడిగా పొగలు వచ్చేలాగా ప్లేట్లో పెట్టుకున్నానండి. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్పాలి కదా. చాలా బాగుంది. వేడివేడిగా స్పైసీగా చాలా బాగుంది. బగారా రైస్, కొబ్బరి అన్నం కూడా ఇంచుమించు ఒకటే ఫ్లేవర్ వస్తుంది కాబట్టి బాగుంది. శుభ్రంగా మధ్యాహ్నం భోజనాలు చేసేసుకొని అటు ఇటు కాసేపు తిరిగేసి సినిమాలు చూసేసుకొని మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి గుడికి తయారైపోయాం. చూసారా మా సందులో మా ఫ్రెండ్స్ అందరూ. నేను చెప్పాను కదా, మేము ఎప్పుడు ఏదైనా సెలబ్రేషన్స్ అయినా గుళ్ళకైనా ఇలా అందరం కలిసి వెళ్తాం అనమాట. ఒక ఆట మాట్లాడుకున్నాం. 6-7 మేము బ్యాచ్ ఉంటామండి. బ్యాచ్ అందరం బయలుదేరుతాం. అది ఇప్పుడు ఆటోలో అలాగా చక్కగా పాటలు పాడుకుంటూ గుడి వరకు వెళ్దామని అందరం రెడీగా ఆటో ఎక్కేసాం. ఒక్కళ్ళు మిస్ అయినా సరే ఎంతసేపు అన్నా వెయిట్ చేసి అలా ఉంటాం. మా చెల్లి ఆటో దగ్గర
ఏం చేయాలి, ఎలా కూర్చోాలని డిస్కషన్ చేస్తుంది. మా వదిన గారు ఆటో ఎక్కుతున్నారు, మా అమ్మగారు ఏంటో బయట ఎక్కాలా మానాలా అని వెయిట్ చేస్తుంది. ఇంకో సెలబ్రిటీ అప్పటికప్పుడు రెడీ అయ్యి ఇచ్చారు, ఆవిడ గురించి ఇంకో 5 మినిట్స్ ఆటోలో ఆగవలసి వచ్చింది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చి ఎక్కేసింది ఆటో. సూపర్ డూపర్ హిట్ అనమాట. ఆవిడ ఎక్కేసింది. అగో నేను హాయ్ చెప్పమన్నాను మా ఛానల్ గురించి అని చెప్పి హాయ్ చెప్పిందనమాట. ఇప్పుడు అందరం చక్కగా ఆటోలో హ్యాపీగా, తెలుసు కదండి ఆటో ఎక్కిన వ్యాన్లు ఎక్కిన మన ముచ్చట్లు ఎలా ఉంటాయో, ఇగో 2 పిల్లలు ఎక్కారు, వాళ్ళు కూడా సందడి అనమాట. వాళ్ళతో టైంపాస్ అయిపోయింది. అలా అందరం సరదాగా ఉంటామండి. మేమందరం ఎప్పుడు ఇలాగే ఏ గొడవలు లేకుండా అందరం కలిసిమెలిసి ఇలా ఉండాలని కోరుకోండి. అదిగోండి మా ఊరు ఏలూరు కొత్తపేట నూకాలమ్మ తల్లి గుడి అనమాట. నిన్న అమావాస్య రోజు ఖాళీ ఉండదు కాబట్టి ఆ రోజు వెళ్ళలేదు. ఈరోజు ఉగాది రోజు మాత్రం ఈవినింగ్ వెళితే చక్కగా అమ్మవారి దర్శనం బాగా అయిందండి. అక్కడ ఎదుర ఎంట్రన్స్లో మనం దీపారాజన చేసుకోవచ్చు. పసుపు కుంకుమ పువ్వులు వేసుకొని దీపారాజన చేసుకొని లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎదుర మా ఫ్రెండ్స్ అందరూ నిష్ఠగా పూజ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయటం అని నేను లోపలికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకొని బయటకు వచ్చి అమ్మవారిని తీస్తున్నాను. ఏలూరులో ఈ అమ్మవారి గుడి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. తెలుసు, ఉగాది రోజు ముందు రోజు అమావాస్య రోజు చాలా బాగా చేస్తారండి ఉత్సవాలు. మేము బయటకు వచ్చేసరికి డీజే బాక్సులు సౌండ్లు చాలా కాకపోతే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాం కాబట్టి మనం డీజేల జోలికి వెళ్ళకూడదు. మనం భక్తితో వెళ్ళాము, భక్తిగా వచ్చేయాలి. చూసారా అక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్స్ చూసారా, వాళ్ళు కొంతమంది అక్కడ ఫోటోలు దిగుతున్నారు, మేము అందరం వీడియోల కోసం అని ఇలా హాయ్ చెప్పమంటే చెప్తున్నారు. వీళ్ళంతా మా సందులో బ్యాచ్ ఫ్రెండ్స్. ఇది మా బుడ్డోడు అనమాట, మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఇలా చూసారా వెనకాల చాలామంది అలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఇప్పుడు నూకాల తల్లి గుడి ఎదురు సందులో కూడా కొంచెం అలా దేవుళ్ళు విగ్రహాలు పెట్టి డెకరేషన్ చేస్తూ ఉంటారు. సాయిబాబా గుడి, వినాయకుడి గుడి అన్నీ పెడతారనమాట. అలా చిన్న విగ్రహాలు పెడితే ఇంకా అలా చూసుకుంటూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాం. ఆ ముందుకెళ్తే ఇంకో అమ్మవారి గుడి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి మేమందరం కూడా దండం పెట్టుకున్నాం. ఈవిడ ప్రత్యేక సెలబ్రిటీ అని చూపిస్తున్నాను, అందుకే నవ్వుతున్నాం. ఫస్ట్ నుంచి వీడియో తీస్తే ఎదురెదురికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆవిడ వెనక్కి పిలిచి మరీ వీడియో తీసాను. చూసారా ముందున్న గుడికి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఇవిడ వెనక్కి వచ్చి హాయ్ చెప్తుంది. ఎదురికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేవాళ్ళు వచ్చేస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా మేము ఉగాది రోజు వెళ్ళాం కాబట్టి కొంచెం గుళ్ళు ఖాళీ ఉన్నాయి. ఈవినింగ్ ముందు రోజు వెళ్ళుంటే అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనాలు ఉంటారు. వీడియో తీస్తున్నాం కదా, అందరం సరదాగా మాట్లాడుకుంటూ అలా వెళ్తున్నాం. అక్కడ కూడా ఏదో బాజాలు తల్లికి పెట్టారనమాట. మేము ఆ గుడి చుట్టూ ఒక 2 సార్లు ప్రదర్శనలు చేసేసుకొని అక్కడ రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉంది. అక్కడ పసుపు కుంకుమ పూజలు దీపారాజన అన్నీ చేసుకుంటున్నారు. మేము ఆల్రెడీ నూకాల తల్లి గుడి దగ్గర పెట్టాము కాబట్టి అక్కడ దండం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాం. అదిగోండి ఇంకో గుడికి వచ్చామన్నాం కదా, అక్కడ అమ్మవారిని అలా అలంకరించారు. మేమందరం అలాగా మార్నింగ్ నేనైతే గుడికి వెళ్ళటం కుదరలేదు కాబట్టి ఈవినింగ్ అన్ని గుళ్ళకి వెళ్ళి కవర్ చేస్తాను అన్నమాట. ఆ ముందు రోజు వీడియోలో గంగానమ్మ గుడి అని పెట్టాను కదండి, అది మొత్తం మా ఏలూరు తూర్పు. ఇది గంగానమ్మ గుడి అంటే చాలా మంచి పేరు. ప్రశాంతంగా ఉండాలంటే అక్కడికి వెళ్ళి కాసేపు 10 నిమిషాలు మనస్ఫూర్తిగా కూర్చొని తల్లికి దండం పెట్టుకొని మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని అలా కాసేపు కూర్చుంటే బాగుంటుందన్నమాట. చూసారా మా బ్యాచ్ అందరూ అక్కడ కొంతమంది అక్కడ మంది కూర్చొని ఇడు చూసారా ఎన్ని ఫోజులు ఇస్తున్నాడో. ఇది మా ఫోజులకి మా వీడియోలకి మా అన్న కొడుకు అనమాట. ఇది ఇప్పుడు దర్శనం అయిపోయింది. అందరం గుడి దగ్గరికి కూర్చొని అలా ఫోటోలు దిగుతూ వీడియోలు దిగుతూ ఉన్నాం.
ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే 250 సబ్స్క్రైబర్